బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఫైనాన్స్ కార్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలోని ప్రధాన నిందితుడు పొనుగంటి రామకృష్ణ కోర్టులో లొంగిపోయారు. ఇక కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. శుక్రవారం చిలుకలూరుపేటలోని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ముందు రామకృష్ణ లొంగిపోయారు. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో నర్సరావుపేట సబ్ జైలుకు తరలించారు. ఇక కేసులో రామకృష్ణ 4వ నిందితుడిగా ఉన్నారు. జిల్లా నర్సరావుపేట ఫైనాన్స్ కార్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలోని ప్రధాన నిందితుడు పొనుగంటి రామకృష్ణ కోర్టులో లొంగిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చల్ల స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, 4వ నిందితుడిగా ఉన్నటువంటి ఆర్కే లొంగిపోవడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే చిలకలూరిపేట ఈ నెల 4వ తారీఖు జరిగిన యాక్సిడెంట్ కేసుకు సంబంధించి ఆ యాక్సిడెంట్ లో ఏదైతే ఆ కారు ఉందో ఆ కారుకు సంబంధించి ఎంక్వైరీ చేయగా అది దొంగ కారుగా నిర్ధారణ చేయడం జరిగింది. ఈ కారు వ్యవహారానికి సంబంధించి పోలీసులు కూపీలాగా భారీ స్థాయిలో కారులు అయితే బయటకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కారుల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే 3 నిందితులని పోలీసులు అయితే అదుపులో తీసుకొని కూడా చెప్పుకోవచ్చు. 3 నిందితులను కూడా కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నారు. అయితే ఈ 3 కాకుండా ఏదైతే ప్రధాన సూత్రధారిగా చెప్పుకున్నటువంటి నగరికల్లుకి చెందిన ఆర్కే అనే వ్యక్తిని నిన్నైతే కోర్టులో లొంగిపోవడం అయితే జరిగింది. ఈ కోర్టులో లొంగిపోవడం వెనక అసలు ఈ కారులకు వ్యవహారానికి సంబంధించి ఇతను ప్రధాన నిందితుడు అని చెప్పి పోలీసులు కూడా నిర్ధారణ చేయడం కూడా జరిగింది. అయితే ఏదైతే ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రామకృష్ణ కోర్టులో లొంగిపోవడంపై పోలీసులు కూడా పిటిషన్ వేసి కస్టడీ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఫైనాన్స్ వ్యవహారాల్లో కారులకు సంబంధించి నెంబర్ ప్లేట్లు మార్చి ఛాయిస్ నెంబర్ మార్చి చేసిన ప్రధాన సూత్రధారి ఆర్కే అని కూడా పోలీసులు మన ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఈ ఫైనాన్స్ కట్టకుండా కొంత మంది కారులు వేరే వ్యక్తులు కూడా అమ్మడం అయితే జరిగింది. ఆ వ్యక్తులకి ఎలా అమ్మారంటే ఏదైతే ఫైనాన్స్ లో ఉన్న నెంబర్లు కూడా మార్చి ఆ ఛాయిస్ నెంబర్లు ఆ నెంబర్ ప్లేట్లు కూడా మార్చి కొంతమంది అధికారులకు కూడా అమ్మడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే 3 ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు రిమాండ్ లో ఉన్నారు, ఆ 3 కొంతమంది అధికారుల పేర్లు కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇలా ఆ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రామకృష్ణ ఇవాళ ఈ రోజు పోలీసులు కస్టడీ పిటిషన్ అయితే వేయనున్నట్టు సమాచారం. అయితే కస్టడీ పిటిషన్ వేసి కస్టడీ తీసుకున్నాక ఇతను ఎవరి పేర్లు చెబుతారా ఏందని కూడా పోలీసులు అయితే భయం అయితే ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కారుల వ్యవహారానికి సంబంధించి పల్నాడు పోలీసులు చుట్టే తిరుగుతున్న ఈ వ్యవహారంలో కీలకంగా కొంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా ఏదైతే ముద్దాలుగా చెప్పుకున్నటువంటి వాళ్ళైతే ఆల్రెడీ ఎస్పీ గారికి కూడా చెప్పడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ప్రధాన నిందితుడు ఇప్పుడు కస్టడీ తీసుకున్నాక ఇతను ఎవరి పేర్లు చెబుతారా ఏందని చెప్పి కూడా పోలీసులు గుండెల్లో గుబులుబలింది. ఏదైతే పోలీసులు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా అసలు ఈ కారుల వ్యవహారానికి సంబంధించి మొత్తం ఒక డెన్ గా ఏర్పాటు చేసింది కూడా ఈ రామకృష్ణ అని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అది ఈ డెన్ మొత్తం కూడా నగరికల్లులోనే ఏదైతే ఫైనాన్స్ వ్యవహారాలకు సంబంధించిన కారులు మొత్తం నగరికల్లు తీసుకెళ్లి అక్కడ ఇతరికైతే ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్లి ఆ గెస్ట్ హౌస్ లోనే నెంబర్ ప్లేట్లు మార్చడం కానీ ఛాయిస్ నెంబర్లు మార్చడం కానీ కూడా అన్ని కూడా అక్కడే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని సెల్ఫ్ డ్రైవింగ్ కూడా తీసుకొచ్చిన కార్లు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ తీసుకొచ్చిన కారులను ఏదైతే నగరికల్లో అతను గెస్ట్ హౌస్ తీసుకెళ్లి అక్కడ గెస్ట్ హౌస్ లో ఈ సెల్ఫ్ డ్రైవర్లకి జీపీఎస్ బిగించడం అయితే జరుగుతుంది. ఈ జీపీఎస్ కనిపెట్టే మిషన్ కూడా వాళ్ళ దగ్గర ఉందని కూడా మనకున్న సమాచారం. అయితే ఆ మిషన్ తో కారు మొత్తం చెక్ చేస్తే ఎక్కడ జీపీఎస్ ఉంది ఏందనేది కూడా తెలుస్తుంది. ఆ జీపీఎస్ ఉన్న ఆ కారుని ఆ జీపీఎస్ తీసేసి ఏదైతే సెల్ఫ్ డ్రైవ్లు తీసుకొచ్చిన కారులను అవి కూడా నెంబర్ ప్లేట్లు మార్చి అమ్మినట్టు కూడా మనకున్న సమాచారం. ఏదైతే ఈ జీపీఎస్ చెక్ చేసే మిషన్ ఏదైతే ఉందో ఈ ప్రధాన సూత్రధారుడు రామకృష్ణ దగ్గర అతను గెస్ట్ హౌస్ లో ఉందని కూడా మనకున్న సమాచారం మేరకు. అయితే దాంతో పాటుగా అసలు ఎంతమంది అధికారులకు అమ్మారు, బయట ఎన్ని కార్లు అమ్మారు, అసలు ఇప్పటికే 22 కార్లు అయితే రికవరీ చేయడం అయితే జరిగింది. అయితే ఈ రామకృష్ణని కస్టడీ తీసుకున్నాక మరి ఇంకెన్ని కార్లు బయటకు వస్తాయో కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే దాంతో పాటుగా ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కారుల వ్యవహారాల్లో పెద్ద సంచలనాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ పోలీసులు కానీ ఇటు ఆంధ్ర పోలీసులు కానీ చాలా వరకు కేసులు నమోదైనాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కార్లు మిస్ అయినాయి అని చెప్పి హైదరాబాద్ లో చాలా కేసులు కూడా నమోదైనాయి. ఆ కేసులకు సంబంధించి కూడా ఈ 4 నిందితుల్ని మళ్ళా కస్టడీ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ప్రధాన నిందితుడు రామకృష్ణ గతంలో కొంత రాజకీయ అన్నదానాలు కూడా ఉన్నాయని కూడా మనకున్న సమాచారం. ఏదైతే గత 5 ఏళ్ల నుంచి
ఇదే తరహాలో ఇది ఒక వ్యాపారంగా మలుచుకొని ఇదే వ్యాపారం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇతను కొన్న ఫామ్ హౌస్ లో కూడా చాలా కార్లు ఉన్నాయని కూడా పోలీసులు అయితే చెబుతున్నారు. ఇతను ఎంతమందికి అమ్మాడు, ఎవరెవరికి అమ్మాడు అనేది కూడా ఇతను కస్టడీ తీసుకున్నాక కొన్ని కార్లు కూడా మళ్ళీ రికవరీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఫిరోజ్. రైట్ స్వామి, థ్యాంక్ యూ.